IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ, అలానే రియల్ ఎస్టేట్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్కారం. రామేశ్వరరావు గారు, ప్రస్తుతం ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. లైక్ వైట్ పేపర్ అంటారు. అసలు శ్వేతపత్రం అంటే ఏంటి, అందులో ఏముంటుంది? అందరికీ అది ఒక ఖాళీ పేపర్లా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏం చెప్తారు? పేపర్ అంటే ఖాళీ పేపరే కదా, పేపర్ ఉంటే కానీ మనకి అనిపించదు. రైట్. ఒకసారి మీరు క్లాసుల్లో ఈ విషయం చిన్న గుర్తొచ్చింది. స్కూల్లో మనం చదువుకున్నప్పుడు మాస్టర్ గారు బోర్డు మీద రాస్తుంటారు, బ్లాక్ బోర్డ్ మీద. కానీ మనకు అర్థం కానప్పుడు ఏమైనట్టు ఉంటుంది. అది రాస్తుంటాడు కానీ మనకు అర్థం కాదు. అర్థం కానప్పుడు యాజ్ గుడ్ యాజ్ వైట్ పేపర్, బ్లాంక్ పేపర్ ఆర్ వైట్ పేపర్. సో ఇది వెరీ హాట్ బర్నింగ్ టాపిక్ నడుస్తుంది మార్కెట్లో. ఎందుకంటే వాట్ ఎవర్ రీజన్, అన్ఫార్చునేట్ థింగ్, లాస్ట్ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. పాజిటివ్ వైపు కాకుండా నెగిటివ్ వైపు వెళ్ళింది. సో వైజాగ్లో నేను చదువుకున్నాను, మీకు లాస్ట్ టైం చెప్పాను. గుంటూరులో చదువుకున్నాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను. వైజాగ్లో పుట్టాను, మధ్యలో చదువుకున్నాను, ఫైనల్ ఇక్కడ సెటిల్ అయ్యాను. సో నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అత్యంతమైన ప్రేమ. ఎందుకంటే నేటివ్ ప్లేస్ ఈజ్ ఆల్వేస్ నేటివ్ ప్లేస్. బట్ ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి 34 సంవత్సరాలు 1990లో షిఫ్ట్ అయిపోయింది నేను. 34 years హిస్టరీ ఇన్ తెలంగాణ. అంటే అక్కడికంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాను నేను. ఓకే ఓకే. ఆడపిల్లలు అయితే అది పుట్టినిల్లు, ఇది మెట్టినిల్లు అనేవాళ్ళు. మనకు కూడా చూపించి అంతే, మీకు కూడా అంతే. సో అంతకుముందున్న గవర్నమెంట్ ప్రభావం చాలా బాగా దెబ్బతీసింది రియల్ ఎస్టేట్ని. ఎందుకంటే జగన్ గారు ఉన్నప్పుడు ఆయన బాగా ప్రతి ఒక్కరు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు. మీరు కానీ నేను కానీ ఒక దేవుడిని కొలుస్తారు, ఒక సిద్ధాంతాన్ని నమ్ముతారు, ఒక రోల్ మోడల్ ఉంటారు. అట్లా ఆయన సంక్షేమ పథకాలు అనే టర్మ్ని ఎంచుకున్నారు జగన్ గారు. దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు ప్రయాణం పంచుతున్నట్టు మనకు వార్త. కానీ జనాలు డబ్బులు తీసుకున్నారు ఆయన దగ్గర, ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు వేశారు. అంటే దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. నీకు అర్థం ఏమన్నాను? దేర్ ఈజ్ ఎ స్లిప్ బిట్వీన్ ది కప్ అండ్ ద లిప్. ఆ డ్రాప్ ఏదైతే స్లిప్ షర్ట్ మీద పెడితే ఏమవుతుంది? షర్ట్ మీద కానీ మీ డ్రెస్ మీద కానీ పాడైపోతుంది. ఎందుకు ఆ మాట వాడానంటే రియల్ ఎస్టేట్ 10 కాదు 20-25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం యాజ్ ఫార్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కన్సర్న్డ్. సో దాన్ని ఇప్పుడు బాగు చేసే పనిలోనో సరిదిద్దే పనిలోనో, అంటే జగన్ గారి ఇంటెన్షన్ ఒక విధంగా కరెక్ట్. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్, సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ నెగ్లెక్టెడ్. చంద్రబాబు నాయుడు ఫస్ట్ సీఎం అయినప్పుడు రైతుల్ని నిర్లక్ష్యం చేశారని ఓడిపోయాడు. కేసీఆర్ గారు జనాలు పబ్లిక్ అంటే ఫామ్ హౌస్కి రెస్ట్రిక్ట్ అయ్యారని ఆయన ఓడిపోయాడు. ఇట్లా ప్రతి రాజకీయ నాయకుడికి ఏదో ఒక ఇంపాక్ట్. సీఎంగా అయినప్పుడు తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో పొగిడేవాళ్ళు కూడా అంతమంది ఉంటారు, ప్రో యాంటీ. మన చిరంజీవి గారు రీసెంట్ ఒక 1-2 నెలల క్రితం ఒక డైలాగ్ చెప్పారు, నేను తిట్టలేను తిట్టించుకోలేను, ఆ రెండు పడగలో కళ్యాణ్ బాబు ఉన్నాడు అని ఒక మాట చెప్పాడు. ఎందుకంటే ఆయన తిట్టడం రాదు, తినడం కూడా సహించలేడు. ఈయన తిట్లు తిన్నాడు, తిట్టాడు, రెండూ చేశాడు. అందుకని ఈరోజు డిప్యూటీ సీఎం అయిపోయారు. సో ఏపీని ఇప్పుడు మళ్ళీ నార్మల్ ట్రాక్ తప్పింది అంటాం. సీత గీత దాటితే ఏమవుతుందో మీకు తెలుసు. అట్లా ఆంధ్రప్రదేశ్ ట్రైన్ ట్రాక్ తప్పింది. సీత గీత దాటితే ఏమవుతుంది సార్? రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతాడు. ఓకే. సో నేను అన్నది ఏంటంటే, అలా ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూములు అన్నీ ఎవరు ఎత్తుకు వెళ్ళిపోయారు అంటారు? భూములు ఎత్తుకెళ్ళిపోలేదు, మార్కెట్ ఎత్తుకెళ్ళిపోయారు. ఓకే. భూములు అక్కడే ఉన్నాయి. అంటే నా ఉద్దేశం అంటే రేట్లు పడిపోయాయి. ఇప్పుడు మొన్న మీరు గమనిస్తే ఎలక్షన్ కోడ్ ఆంధ్రప్రదేశ్లో డిక్లేర్ చేసినప్పుడు రేట్లు హైప్ స్టార్ట్ అయ్యాయి. అంతవరకు మూలపడిపోయిన రేట్లన్నీ కూడా స్లోగా హైప్ చేయడం మొదలుపెట్టారు. డీల్స్ అవ్వలే, ట్రాన్సాక్షన్స్ అవ్వడం వేరు, హైప్ చేయడం వేరు. మీరు గొప్పలు చెప్పుకుంటే వర్కౌట్ కాదు, గొప్పలు ప్రూవ్ అవ్వాలి. నాకు బెంచ్ కారు ఉందని ఎవడో కారు అది తీసుకుని బెంచ్ కారు ఉందంటే కాదు, ఎన్నాటి బెంచ్ కారు ఉన్నారు, అంతే కదా. సో ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేయగానే చంద్రబాబు నాయుడు వస్తారని డిసైడ్ అయిపోయారు జనాలు. అది వస్తారు రారు నాకు తెలియదు, మీకు తెలియదు, వాళ్ళు కూడా తెలియదు. బెట్టింగ్లు కూడా కట్టుకున్నారు కొన్ని వేల కోట్లు. సో అక్కడ ఏమైంది, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మారింది. దాదాపు 30,000 రైతులు ఐ థింక్ ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు అమరావతికి, చిన్న పెద్ద చిన్న చిట్టుకన్ని. సో వాళ్ళందరూ కూడా 1500, కొంతమంది అందులో 1500-1600 రోజులు ధర్నాలు చేశారు, ఏది ఐపీ కావాలని. కానీ అది వర్కౌట్ కాలేదు.
సో అది తర్వాత ఏమైంది, ఎలక్షన్ అయింది. ఎలక్షన్ అయ్యాక ఇంకొక 25% పెరిగింది రేటు పెరిగింది, ట్రాన్సాక్షన్ రావట్లేదు రైట్. క్లియర్గా. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, రేట్లు పెరిగే బాగానే ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయండి అని. అది సో కత్తి ఎలా పొడిచామని కాదు, దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్, జస్ట్ ఫర్ చేంజ్. సో రేట్లు పెరగడం, ఇప్పుడు నా కొడుకు గొప్పోడని నా కూతురు గొప్ప అని చెప్పుకుంటాం, వాళ్ళకి అలవాట్లు ఉన్నా, కానీ ఫ్యాక్ట్ అది కాదు కదా. మన కొడుకు తాగుబోతే తాగుబోతాడని చెప్తాం మన పెళ్లి సంబంధం. అసలు మా అబ్బాయి అసలు వాసన కూడా చూడండి, ఆ బాటిల్కి 2 కిలోమీటర్ దగ్గర కూడా వెళ్ళాడండి, అది మనకి తెలుసు, అబద్ధం చెప్తున్నాను. అట్లా అమ్మాయి గురించి ఏమైనా ఉన్నాయి అట్లా. సో ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్ అవగానే ఇంకొద్ది పెరిగిపోయింది. తర్వాత ఇంకా షాకింగ్, ఎగ్జిట్ పోల్ కేకే సర్వే అని బాగా యాక్యురేట్గా వచ్చేసాయి ఆయన చెప్పిన రిజల్ట్స్. తర్వాత ఇంకో కొద్ది పెరిగిపోయింది శాతం. చంద్రబాబు నాయుడు సీఎం అయిపోయి ఇంకా పెరిగి, అంటే 4 అంశం గత నెల 2 నెలల్లో 4 అంచెలుగా రేట్లు పెరిగినాయి. అయితే కొంతవరకు పెరిగిన మాట వాస్తవమే, బట్ రియల్ ట్రాన్సాక్షన్ అవుతున్నాయంటే హైప్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ హైప్. ఎందుకంటే మనం అంత ముందు కూడా మాట్లాడాం, రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏమి ఉండాలి, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి, డబ్బులు ఉండాలి, అవునా? ఈ 4 ఉంటే గ్రోత్ అనేది స్టార్ట్. ఇప్పుడు అమరావతి ఏ స్టేజ్లో ఉంది, 0 లెవెల్లో ఉంది, బేస్ 0. సో మొన్న ఒక విలేకరు ఎవరు అడిగారు, సార్ మీరు అమరావతి ఎన్ని రోజుల్లో కడతారు, ఎంత బడ్జెట్ అవుతుందని. ఏం చెప్పుంటారు చెప్పండి సిబిఎన్ గారు, నువ్వు వచ్చి చెప్పబోయా ఆన్సర్ అని స్టేజ్ మీద పిలిచాడండి. సో ఆయన అనే ఉద్దేశం అంటే ఆయనకే స్టేట్ ఏ కండిషన్లో ఉందో తెలియదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే అఫీషియల్ అప్పులు ఎన్ని ఉన్నాయి, అన్అఫీషియల్ అప్పులు ఎన్ని ఉన్నాయి, లోన్లు ఎన్ని ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ బకాయిలు ఉన్నాయి, కాంట్రాక్ట్కి ఎంత ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎంత ఇవ్వాలి, చాలా ఖర్చులు ఉంటాయి. అవన్నీ తారుమారు అయిపోయాయి. కరెక్ట్ ఫిగర్ ఎవరు డిపార్ట్మెంట్లో ఇవ్వలేరు. సో దాని మీద కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అది చేయడానికి డెఫినెట్గా ఈ 15 రోజులు ఎంతో టైం తీసుకున్నారు. అయిన తర్వాత ఇప్పుడు ఒక రఫ్ ఐడియాకి వచ్చారు. శ్వేతపత్రం అంటే మీరు అడిగారు కదా ఏంటనేది, ఆఫ్టర్ దిస్ లాస్ట్ 1 month ఆర్ వాట్ ఎవర్ టైం సీఎం గారు అయిపోయిన తర్వాత కొంత రీసెర్చ్ జరిగింది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్టేజ్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్లాన్ ఏంటి, బడ్జెట్ ఎంత కావాలి, దాన్ని ఎలా సమకూర్చుకోవాలి అనేది ఒక రీసెర్చ్ చేసే డీటెయిల్డ్ రిపోర్ట్. జనరల్గా ఒక ప్రాజెక్ట్ డిపిఆర్ అంటాం, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. సో అలాంటి ఒక శ్వేతపత్రాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రిలీజ్ చేశారు. అందులో ఏమంటారంటే ప్రస్తుతం మనం ఈ స్టేజ్లో ఉన్నాము, మనం ఈ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వెళ్ళాలి, ఈ స్టేజ్కి వెళ్ళాలంటే ఈ అంశాలు, ఈ వనరులు కావాలి, ఈ రిసోర్సెస్ కావాలి, ఈ ఫండ్స్ కావాలి అనేది ఒక క్లారిటీకి వచ్చారు. అర్థమైందా మీకు? సో దాన్ని బట్టి దాని మీద వర్కింగ్ స్టార్ట్ చేస్తారు. అయితే నేను మీకు ఛాలెంజ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పెరగాలంటే మీ ప్లానింగ్ ఉంటే డబ్బులు రావు. అది ఇఫ్ యూ ప్లాన్ కెన్ యూ గెట్ ఎనీథింగ్, యూ హెవ్ టు ఎగ్జిక్యూట్ ఇట్, ఇంప్లిమెంట్ చేయాలి, అంతే కదా. సో ప్లానింగ్ అందులో ఎక్స్పర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇండియా లెవెల్లోనే టాప్ పొలిటీషియన్, టాప్ అడ్మినిస్ట్రేటర్. నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చున్నాడు. ఎంతమంది ఇండియాలో ఎంతమంది ఎందుకంటే చాలా సీనియర్స్ ఉన్నారు కదా, కానీ చంద్రబాబు నాయుడు గారి పొజిషన్ ఎక్కడుంది, మోడీ గారు పక్కన కూర్చుంటారు మోస్ట్ మొన్న మీటింగ్లో కాన్ఫరెన్స్లో. ఇప్పుడు అంతకుముందు కూడా ఆయనకి ఆ హోల్డ్ ఉంది, ఆ టెక్నిక్ ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది, మోర్ దాన్ దట్ విజన్ ఉంది. అయితే ఏదైనా చేయాలంటే నేను చెప్పాను, ధనం ఇదం మూలం. అంటే నువ్వు ఏది చేయాలన్నా నీకు అభిలాష ఉండొచ్చు, ఆకాంక్ష ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, కానీ విటమిన్ ఏమి లేకపోతే ఏమీ ఉపయోగం లేదు. యూ కెనాట్ బి. ఇప్పుడు అంబానీ గారు ఉన్నారు, సెకండ్కి కొన్ని లక్షలు వస్తున్నాయి ఆయన ఎర్నింగ్, ఒక సెకండ్కి కొన్ని lakhs of rupees ఒక సెకండ్కి అరేంజ్ చేస్తాడు. అంటే రోజుకి ఏంటంటే 1 second into 60 minutes, 60 minutes into 24 hours and so many crores he will earn. అది ఆయన పడుకున్న నిద్రలో ఆస్తి వస్తుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి ఏంటంటే మీరు పడుకున్నప్పుడు కూడా ఆస్తి రెట్టింపై ప్లేస్ ఏదంటే రియల్ ఎస్టేట్. అయితే ప్రస్తుతానికి ఆ ఏపీ అప్పులు 12 లక్షల కోట్లు పెండింగ్ అప్పులు. మన జగన్ గారు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే పథకాలు ఉన్నాయో ఆపితే మళ్ళీ గవర్నమెంట్ చిక్కుల్లో పడుతుంది. 80,000 కోట్లు సుమారు. దీంతో ఒకటి ఎడిషనల్గా భారం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కొనిపెట్టారు, అదొక 1,20,000 కోట్లు, 20,000 కోట్లు. అంటే 1,20,000 80 ఎంత అయిందండి సంవత్సరానికి 2 lakh crores. 5 సంవత్సరాలకి ఎంత పడుతుంది, 10 లక్షల కోట్లు. అక్కడ 12 లక్షల కోట్లు అప్పు ఉంది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్ 7-8 లక్షల కోట్లు అయితే కావాలి. అంటే టోటల్ ఎంతంటే 30 లక్షల కోట్లు డబ్బులు కావాలి. ఓకే, ఎక్కడ వస్తుంది? ప్రస్తుతం మన ఖజానాలు ఏమున్నాయి, ఏమీ లేవు.
ఇంట్రెస్ట్ ఏదైతే మనం అప్పు తీసుకుని ఇంట్రెస్ట్ కట్టాలి కదా, ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పు చేసి ఇంట్రెస్ట్ కడుతున్నారు. అది ఎప్పుడు తగ్గాలి అది? ఇవన్నీ కండిషన్లు పెట్టుకుంటే ఇట్స్ చంద్రబాబు నాయుడు గారికి ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. మీకు అర్థం, ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. జస్ట్ వెళ్ళగానే రిబ్బన్ కట్ చేయడం కాదు. ఆ రిబ్బన్ కట్ చేయాలంటే అన్నీ సమకూర్చుకోవాలి. సో దీనికి కొద్దిగా టైం పడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ వరకు వచ్చేసరికి చాలామంది వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. అంటే వెయిట్ అండ్ వాచ్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుందా లేదా, దీని ఒక లాజిక్ ఏంటంటే ఫోర్కాస్ట్లో ఇట్స్ ఎ కూటమి గవర్నమెంట్. ఎప్పుడైనా ఎవరైనా తోకజాడించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 5 సంవత్సరాలు ఉంటుందో లేదా మనం చెప్పలేం, ఉండాలని మనం కోరుకుందాం. బట్ వెళ్ళిపోయినా యూ కెనాట్ స్టాప్. ఇక్కడ అంతే ఉంది, సెంటర్లో కూడా అంతే ఉంది. కానీ కంటిన్యూ అయితే ఉంది, ఇట్స్ పాజిటివ్ సైన్. ఎందుకంటే సెంట్రల్లో వీళ్ళ పార్టీ ఉన్నాడు, వీళ్ళ రిక్వెస్ట్లు వీళ్ళ డిమాండ్ కొన్ని ఆనర్ చేస్తారు. అన్నీ చేయకపోయినా కొన్ని అయితే ఆనర్ చేస్తారు. అదొక ప్లస్ పాయింట్. ఎందుకంటే సెంట్రల్లో కోయిలేషన్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దే కెన్ గెట్ వాట్ ఎవర్ దే వాంట్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఏవైతే మన హక్కులు ఉన్నాయో, మన పోలవరం ప్రాజెక్టు, మిగతా పెండింగ్ ప్రాజెక్టు, అవన్నీ కూడా క్లియర్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అదొకటి. ఇంకో డిసడ్వాంటేజ్ ఫర్ ఏపీ ఈస్ మొన్నటి నిన్న వరకు హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్గా ఉంది. జూన్ 2, 2024 నుండి ఆ హక్కు కూడా కోల్పోయారు అందరూ. ఎందుకంటే హైదరాబాద్ నుండి వచ్చాను, పార్టీ అక్కడికి వెళ్ళేది. ఎంత వెళ్ళేది అది రికార్డ్స్ లేవు, కానీ పార్టీ వెళ్ళేది. ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది. సో వీఆర్ ఇన్ డేంజర్ లైన్. అటు వెళ్తామో ఇటు వెళ్తామో తెలియదు. అటు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దీనికి కొద్దిగా ఈ నార్మల్ ఒక మైనస్ స్టేజ్, నార్మల్ స్టేజ్ స్టెబిలిటీకి రావడానికి కొద్దిగా టైం పట్టే అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న విడుదల చేసిన శ్వేతపత్రంలో ఏముందంటారు మీరు? ప్లాన్ ఇచ్చారు. ఇప్పుడు అమరావతి గురించి మా స్టేట్ ప్లాన్ ఏంటి అంటే, ఎక్కడ ఏం చేస్తాం, ఎప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఏ స్టేజ్కి వెళ్తాం, వనరులు ఏం కావాలి, రిసోర్సెస్ ఏం కావాలి అనేది ఓకే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు పబ్లిక్కి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, జనాలు చూస్తుంటే నాకు భయం వేస్తుంది అన్నాడు. ఎందుకన్నారు తెలుసా మాట? నాకు ఓటేసే ప్రతి ఒక్కడు నువ్వేం చేసావు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం చెప్పాలి నేను? అందుకని కష్టపడి శ్రమ వచ్చి కష్టపడి పని చేయాలి, రిజల్ట్స్ డెలివరీ చేయాలి.